సార్ ఇక్కడ వచ్చేసి మా దీన్ దయాళ్ నగర్ స్థానికంగా ఉంటున్నాం. ఇంటి స్థలాలు లేని వాళ్ళు నిరుపేదలు చాలా మంది ఉన్నాము. మా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఇక్కడ లైట్లు అనేది వనరు లేదు, ఎక్కడ చేస్తే అక్కడే ఉంటుంది. ఇక్కడ కాలువలు లేవు, ఏది లేదు. ఏది వచ్చినా సరే వాలంటీర్లు చెప్పినా ఎవరు చెప్పినా గానీ ఇప్పుడు వస్తానంటారు, నాకు వస్తానంటే ఎవరు రారు. మాకు వచ్చి మాకు అన్నదమ్ములు ఉన్నాం, అందరు ఇంతమంది ఉంటే ఒక్కరికి కూడా న్యాయం చేసిన దాఖలాలు ఎవరికి లేవు. నారాయణ సార్ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారాయణ సార్ సిమెంట్ రోడ్లు కానీ ఇక్కడ దీన్ దయాళ్ నగర్ బోర్ గానీ అన్ని చేసినారు. ఈసారి కూడా మన నారాయణ సార్ గాని వస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నిరుపేదలందరినీ బాగా గట్టిగా అందరితో పనులు చేస్తాడని మేము అందరం కోరుకుంటున్నాం. ఈసారి నెల్లూరు నుంచి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? నారాయణ సార్ అధికారంలోకి వస్తాడు, పైన వచ్చి టీడీపీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఆ నారాయణ సార్ చేసిన అభివృద్ధిలోనే ఆ సిమెంట్ రోడ్లు నిలబడుకొని మాట్లాడుతున్నాం. ఇంతవరకు ఎవరు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అసలు రోడ్లే తారుమారుగా ఉండవు. ఇంతవరకు మాకు ఎవరు చేసిన వాళ్ళు లేరు. బళ్ళు వేసుకుని పోతేనే కానీ రోడ్లు అట్టుండయి, ఏది లేదు. నారాయణ సార్ గాని వస్తే అంతకుముందు చేసినవి ఉన్నాయి కానీ ఇప్పుడు చేసిన ఏ కంటికి ఏం కనపడతాయి.